చూస్తుండగానే చాలా చాలా స్పీడ్గా 21 రోజులు అయిపోయినాయి. అవునా? ఈ కొద్దిసేపట్లో ఈ సంస్థ వ్యవస్థాపకులు గారు ఒక 10-15 నిమిషాలు వస్తారు. ఇంతవరకు 13 సంవత్సరాలలో యాదగిరికి రావడము ఆఖరి రోజున ఈ రోజునే. అది మన అందరి అదృష్టంగా భావించాలి. ఈ రోజున ఈ కార్యక్రమం గురించి మన రిటైర్డ్ లెక్చరర్ నారాయణ సార్ గారు మన కురుబకులం 1995 నుంచి అసోసియేషన్ ఏర్పాటు నుంచి కూడా ఈ రోజు వరకు కులంలో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అన్ని దాంట్లో ముందుండి పార్టిసిపేట్ చేస్తూ తన యొక్క మంచి ఆలోచనతో ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంటారు నారాయణ సార్ గారు. ఈ సభను ఉద్దేశించి నారాయణ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నటువంటి నా యువతకు ఆశీర్వదించారు. విద్యార్థులారా, యువతే భవిష్యత్. మేము చిన్నప్పుడు ఇట్లా పెద్దవాళ్ళు చెప్తే మేమేం చేస్తాము అని అనుకుంటాం. అంటే మనకు తెలియదు అనమాట. చిన్నప్పుడు మీరేదా హై స్కూల్లో మాట్లాడుతూ మీరే అంటే నిజమా మేమేం చేస్తామబ్బా అనుకుంటాం. కానీ దేశానికి గొప్పగా ఏమీ చేయలేకపోయి ఉండవచ్చు, ఈ జిల్లాకు చేయలేకపోయి ఉండవచ్చు, కులానికి గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇంత ఇంప్రెసివ్గా చేస్తున్నారంటే సార్ యొక్క బోధనతోనే ఈ క్లాసెస్ సక్సెస్ అవుతున్నాయంటే కూడా సార్ యొక్క పాత్ర మర్చిపోలేని పాత్ర. సార్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యనే సార్ అసోసియేషన్కి అధ్యక్షులుగా కూడా ఎన్నుకున్నారు. ప్లీజ్ గివ్ హిమ్ ద బిగ్ హ్యాండ్స్ టు సార్. థ్యాంక్ యూ. మరొక్కసారి మీకు పినాక సంస్థ ద్వారా హృదయ. అలాగే చాలా క్రూషియల్గా ఉంటుంది. వాళ్ళు ఏమీ ఆశించారు కానీ పని సక్సెస్ కావాలి, పిల్లలంతా భవిష్యత్తు ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఉంటారు. అలాంటి ఈ రోజున మన జీవితాలు కానీ మన కుటుంబాలు కానీ మార్చగలిగేది ఒక చదువు ఒక్కటే. అందుకనే ఈ చదువు పైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి బి యాదగిరి గారు కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వైజాగ్లో పనిచేస్తూ ఉన్నారు. వారు గత 13 సంవత్సరాల నుంచి రాయలసీమలో దరిదాపులు 600 మంది నుంచి 800 మంది పిల్లలకి ఫ్రీ కోచింగ్ ఇస్తూ, ఫ్రీ అకామిడేషన్ ఇస్తూ, ఫ్రీ భోజనాలు పెట్టిస్తూ పిల్లలకు కోచింగ్ ఇస్తూ ఉన్నారు. ఇది ఏ కోచింగ్ అంటే ప్రతి ఇయర్లో వేసవి కాలంలో 21 రోజులు పిల్లలు ఏ విధంగా జాబ్స్ తెచ్చుకోవాలి, ఏ విధంగా లైఫ్లో గోల్ ఫిక్స్ చేసుకోవాలి, ఏ విధంగా ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ మాట్లాడాలి, ఏ విధంగా ఇంటర్వ్యూస్ చేయాలి అనే దానిపైన ప్రతి ఏటా ఈ యొక్క వేసవి కాలంలో 21 రోజులు కోచింగ్ ఇస్తూ ఉన్నారు. ఈ కోచింగ్ ద్వారా చాలామంది పిల్లలు ఉపయోగించుకొని చాలా డిపార్ట్మెంట్లో జాబ్స్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా అనంతపురం సెంటర్లో కూడా 13 సంవత్సరాల నుంచి యువతగా ఈ విధమైన కోచింగ్ ఇస్తూ ఉన్నాము. ఈ కోచింగ్ అనంతపురంలో సక్సెస్ కావడానికి ముఖ్యమైన కారకులు లక్ష్మీ సంజప్ప గారు, బోరంపల్లి నాగరాజు గారు, చంద్రశేఖర్ గారు, పిడి కృష్ణమూర్తి గారు, నాగన్న గారు, వీళ్ళందరి సహకారంతో ఈ క్లాసెస్ ప్రతి ఏటా సక్సెస్ అవుతూ ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన క్లాసెస్. యువకులు ఉపయోగించుకొని వారి యొక్క భవిష్యత్తులో మంచి జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికన్న పెద్దలందరికీ నమస్కారములు. ఎస్పెషలీ అనంతపురం జిల్లా ప్యాట్రన్, మెయిన్ చీఫ్ ప్యాట్రన్ రాజకృష్ణ శ్రీనివాసులు గారికి, సిడి లక్ష్మీ సంజప్ప గారికి మరియు కృష్ణప్ప సార్ గారికి అందరి నమస్కారాలు. ఈ సమ్మర్లో ఎవ్రీ మే మంత్లో పినాక అనే సంస్థ ద్వారా మన రాయలసీమ 8 సెంటర్లలో ఒక్కొక్క సెంటర్లో 100 మందికి అవకాశం కల్పిస్తూ ముఖ్యంగా గుణాత్మక మార్పు, క్వాలిటేటివ్ చేంజ్. ఈ దేంట్లో అంటే లైఫ్ స్కిల్స్, హ్యాపీగా ఉండడానికి లైఫ్ స్కిల్స్, ఉన్నతంగా ఎదగడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రతి ఒక్కరితో
కరెక్ట్గా మాట్లాడడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం భయం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడడం, గ్రామీణ విద్యార్థులైనా కానీ పట్టణ విద్యార్థులు పోటీ పడే విధంగా అవగాహన, కెరీర్ కౌన్సిలింగ్, తర్వాత సక్సెస్ఫుల్ వ్యక్తుల్ని వీళ్ళకి పరిచయం చేసి వాళ్ళ మోటివేషన్ తీసుకొచ్చి ప్రతి ఒక్క విద్యార్థి గొప్ప స్థాయికి పోవాలన్న ఒక సదుద్దేశంతో మనం 2012 నుంచి ఈ పినాక యూత్ ఎంపవర్మెంట్ కోర్స్ మనం చేస్తున్నాము. అనంతపురంలో 2015 నుంచి మనకు కంటిన్యూస్గా జరుగుతుంది. ఈ పిల్లలందరూ ఈ కార్యక్రమం ఉపయోగించుకొని ఇక్కడితో ఎండ్ కాకుండా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ ఇయర్ మనం 2 months సాఫ్ట్వేర్ సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో. అదేవిధంగా కాంపిటిటివ్ ఎగ్జామ్స్ పోయే వాళ్ళకి ప్రత్యేక 2 రోజులు ఆఫ్లైన్ కోర్సు, ఫిజికల్ కోర్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ గోల్ ఏమైనా ఉంది వాళ్ళ గోల్ సెట్టింగ్ సహాయం చేసి వాళ్ళ గోల్ సాధించేంత వరకు మనం పినాక వెన్నంటి ఉంటుందని ఈ పెద్దలందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను. సెంటర్లో కులమత వర్గ విభేదాలు ఏమీ లేకుండా జరుగుతుంది. అనంతపురంలో మొదట 3 సంవత్సరాలు కులం కోసం చేసిన మాట వాస్తవం, కానీ లాస్ట్ ఇయర్ నుంచి మనం అన్ని కులాలకు ఇస్తున్నాం. సమాజంలో మారుతున్న పరిస్థితులు అనుగుణంగా విద్యార్థులు ఒక వర్గం వారు వెనుకబడిపోతున్నారు. కారణం ఏంటంటే వారికి సరైనటువంటి ట్రైనింగ్ కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలియవి, ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ తెలియవి, వాటిన్నింటిలోనా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి, తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి చాలా వెనుకబడి ఉన్నారు. వారి గురించి యాదగిరి గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ వారు ఆలోచించి ముఖ్యంగా సుమారు ఈ రాష్ట్రంలోనే 8 సెంటర్లు ఈ వేసవి కాలంలో ఏర్పాటు చేసి అటువంటి పిల్లలకందరికీ కూడా ఉచితమైన కోచింగ్ ఇస్తూ వారి పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళని అభివృద్ధి చేస్తూ, అంతేకాకుండా ఈ ఇంగ్లీష్లో మాట్లాడడానికి, ధారాళంగా మాట్లాడడానికి, భయం పోగొట్టడానికి వాళ్ళని ట్రైనింగ్ చేస్తూ ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఇక్కడ అనంతపురం జిల్లాలో, ఇక్కడ ముఖ్యంగా అనంతపురం పట్టణంలో ఏర్పాటు చేయడము చాలా సంతోషదాయకం. అది చాలా సక్సెస్ఫుల్గా అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ విద్యార్థులు కూడా చాలా ఇంట్రెస్ట్గా పాల్గొంటున్నారు, నేర్చుకుంటున్నారు. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతా కూడా సక్సెస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి మన రాజహంస శ్రీనివాస్ గారు అయితేనేమి, తర్వాత వాళ్ళ బృందం అంతా కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మళ్ళీ నాగరాజ్ మరి యాదగిరి ఐఆర్ఎస్ వారి ఆధ్వర్యంలో అనంతపురంలో శ్రీ రాజహంస శ్రీనివాసులు గారి సహకారంతో అనంతపురంలో మరి గ్రామీణ యువత కోసం ఆంగ్ల భాష అయితే ఆంగ్ల భాష మీద పట్టు సాధించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మరి దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా గ్రామీణ యువత కోసం మరి డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు, మరి బీటెక్ అయితే కంప్లీట్ చేసిన వారి విద్యార్థులు చాలామంది ఆంగ్ల భాష మీద పట్టు లేకపోవడం వల్ల వెనుకబడుతుండడం మనం చూస్తూ ఉన్నాము. వారిని ఆయా రంగాల్లో మరి డెవలప్మెంట్ చేయడం కోసమని 21 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మేము చేస్తున్నాము. మరి అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా ఉచిత భోజన వసతి, స్టడీ మెటీరియల్ అన్నీ కూడా ఇస్తున్నాము. విద్యార్థులందరూ ఈ మరి విషయాన్ని బాగా సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతి సాధిస్తున్నారని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. పినాక సంస్థాపకులు శ్రీ యాదగిరి సార్ గారికి, అనంతపురం జిల్లాలో నడుపుతున్న రాజహంస శ్రీనివాసులు గారికి నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ పినాక 21 days కోర్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న అందరి విద్యార్థులకు ఒక గోల్ అనేది సెట్ చేసి వాళ్ళ గోల్ రీచ్ అయ్యే వరకు వాళ్ళ వెంటనే ఉంటూ సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ముఖ్యంగా యాదగిరి సార్ ఈ 21 days మాత్రమే పిల్లల్ని వదలకుండా భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా ఇంటర్వ్యూస్ వచ్చినా, తర్వాత తదుపరిగా సహకారాలు ఏమి కావాలన్నా కూడా ఖచ్చితంగా అందుబాటులో వేస్తారు. తర్వాత ఈ సంవత్సరాల్లో అనంతపురంలో జరిగినప్పటికీ 600 మంది పిల్లలు గెయిన్ అయినారు. దాదాపు చాలామంది బ్యాంక్ మేనేజర్లు గాను, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను, డిఆర్డిఏలో మంచి పోస్టులలో, తర్వాత ఒక డిప్యూటీ కలెక్టర్ కూడా మదనపల్లి నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంస్థతో కలిసి పనిచేయడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము.
కాబట్టి ఈ అవకాశం కల్పించినందుకు మాకు యాదగిరి సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.